మీరు కని విని ఎరుగని ఆఫర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ పైన వచ్చింది. చాలామంది ఫీజు తగ్గించని అడుగుతున్నారు. సో వినాయక చవితి సందర్భంగా మీకు అన్బిలీవబుల్ ఆఫర్ పెట్టాము. ఒక 3 రోజులు మాత్రం ఇది అందుబాటులో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 3 రోజుల్లో 799కి మనం అందిస్తున్న ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని మీరు పొందొచ్చు. మీకు పేమెంట్ పేజ్లో కూపన్ కోడ్ వస్తుంది. కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు 799కే ఇది వస్తుంది. 31 ఆగస్టులోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ క్లియర్స్ 12 ఇండస్ట్రియల్ పార్క్స్ అక్రాస్ 10 స్టేట్స్. సో 10 రాష్ట్రాల్లో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ లేదా ఇండస్ట్రియల్ పార్క్స్ని క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్ చేసింది. సో దీనికోసం 28,602 crores కేటాయింపులు అనేవి జరుగుతున్నాయి. సో దేర్ ఈజ్ అన్ అవుట్లే ఆఫ్ 28,602 crores. సో ఈ 12 ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఈ 12 ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి దే ఆర్ అండర్ NICDP ప్రోగ్రామ్. NICDP అంటే ఏంటమ్మా? నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ 12 ఇండస్ట్రియల్ పార్క్స్ వచ్చాయి. సో ద గవర్నమెంట్ ఐడియా ఏంటంటే 100 ఇండస్ట్రియల్ పార్క్స్ తీసుకురావాలి, 100 స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీస్ తీసుకురావాలనేది గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్. దాంట్లో మొదటి స్టెప్గా ఒక 12 ఇండస్ట్రియల్ పార్క్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో 12 పార్క్స్ అనేవి వస్తున్నాయి. సో దీనికోసం ఎక్కడెక్కడ అనేది కూడా మనం ఒకసారి నోట్ చేసేసుకుందాము. కాకపోతే నేను ఓన్లీ మీకు తెలంగాణ, ఆంధ్ర చెప్తాను. సో తెలంగాణలో జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మీరు తీసుకుంటే 2 ప్రాంతాలు, వార్వకల్ అండ్ కొప్పర్తి. ఇది యూనియన్ బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట ఇది. సో ఆంధ్ర, తెలంగాణలో ఈ 3 ప్లేసెస్లో మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ద్వారా గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది అని మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇండస్ట్రియల్ పార్క్స్, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటని మీకు ఒకసారి మీరు గమనిస్తే, సో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్కి ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఇచ్చేశారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ జనరల్గా ఎవరైనా సరే మన దేశంలో పెట్టుబడులు పెట్టాలి, FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా సరే భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే ల్యాండ్. మాకు ల్యాండ్ ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తారు. సో ల్యాండ్ యొక్క క్లియరెన్స్, తర్వాత మళ్ళీ దానికి కావాల్సిన అప్రూవల్స్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి, 24/7 ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉండాలి, వాటర్ అవైలబుల్గా ఉండాలి, రైట్. అలాగే రోడ్ కనెక్టివిటీ ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్పితే ఇండస్ట్రీస్ అనేవి ప్రాపర్గా ఫంక్షన్ చెయ్యవు. సో ఇండస్ట్రియల్ పార్క్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది, దానికి అవసరమైన క్లియరెన్సెస్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 12 ఇండస్ట్రియల్ సిటీస్ కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆల్రెడీ గవర్నమెంట్ రెడీగా ఉంది. అండ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. 24/7 ఎలక్ట్రిసిటీ, పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, అలాగే రోడ్ కనెక్టివిటీ కూడా ఎస్టాబ్లిష్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వం తన నెత్తి మీద వేసుకుంటుంది. అండ్ ఇది కాకుండా జనరల్గా ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ ఉంటుంది. సో ఇట్ ఈజ్ లైక్ ప్లగ్ అండ్ ప్లే. అంటే మీరు ఓన్గా ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటే చాలా తంటాలు పడాలి. అలా కాకుండా ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు లెట్స్ సే దేర్ ఆర్ 5 ఇండస్ట్రీస్, 5 కంపెనీస్ ఉన్నాయి. ABCDE ఇవి 5 డిఫరెంట్ కంపెనీస్ అనుకోండి. ఈ 5 డిఫరెంట్ కంపెనీస్ కూడా, ఈ 5 డిఫరెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 డిఫరెంట్ కంపెనీస్ కూడా వేరువేరుగా ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటున్నాయి అనుకుందాం. లెట్స్ సే అనుకుందాం. మరి 5కి కూడా అవసరమైన కొన్ని ఉంటాయి కదా. సమ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది
ప్రతి ఒక్కరికి అవసరమైన బేసిక్ ఇన్ఫ్రా అనేది ఉంటుంది కదా. సో ఆ బేసిక్ ఇన్ఫ్రా అనేది ఇక్కడ అవైలబుల్గా పెడతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే దే కెన్ కమ్, ఇట్స్ లైక్ ప్లగ్ అండ్ ప్లే, దే కెన్ కమ్ అండ్ సెటప్ దేర్ షాప్ ఇమీడియట్లీ, అంటే టైం వేస్ట్ కాకుండా ప్రతి ఒక్క సెటప్ చేసుకొని మెల్లమెల్లగా వెళ్ళే బదులు ఒకేసారి డైరెక్ట్గా వచ్చి వాళ్ళు బేసిక్ ఇన్ఫ్రా అంతా ఇండస్ట్రియల్ పార్క్లో అవైలబుల్గా ఉంటుంది. ఏ ఇండస్ట్రీకైనా అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అవైలబుల్గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ఆపరేషన్స్ స్టార్ట్ చేసేయచ్చు. అలాగే దీంతోపాటు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ కూడా అరేంజ్ చేశారు. అంటే ల్యాండ్ అన్నీ ఉన్నాయి, కాకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోవాలి కదా. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా సులువుగా అయ్యేలాగా ఏక గవాక్ష విధానం అంటాం, సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ కూడా పెట్టడం అనేది జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకొని ఇమీడియట్గా అప్రూవల్ కూడా తొందరగా వచ్చేసేలాగా గవర్నమెంట్ ప్రయత్నం అనేది చేస్తుంది. సో గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ సింగపూర్ అండ్ స్విట్జర్లాండ్. ఈ రెండు దేశాలు కూడా వీళ్ళ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాకు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది పెద్ద ప్రాబ్లము ఇండియాలో, అందుకోసం మేము ఇబ్బంది పడుతున్నామంటే ఇప్పుడు అలాంటి సమస్యలన్నీ ఇక్కడ సార్ట్అవుట్ అయిపోయాయి. సింగపూర్ మరియు స్విట్జర్లాండ్, అలాగే ఇవి కాకుండా ఇంకా వేరే అదర్ దేశాల నుంచి ఇన్వెస్టర్స్ కూడా భారతదేశానికి వచ్చి ఇమీడియట్గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఈ ల్యాండ్ ఈ సర్వీసెస్ని ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్ పెట్టి ఇక్కడ చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసే అవకాశం అనేది మనకి దీని ద్వారా లభిస్తుంది. దీని ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి. సో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా గవర్నమెంట్ అనేది 1.5 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో వీటి ద్వారా 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చు అని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అడిషనల్గా 1 to 1 million డైరెక్ట్ జాబ్స్, డైరెక్ట్గా 1 million జాబ్స్, ఇండైరెక్ట్గా ఇంకో 3 million జాబ్స్ వస్తాయి అనేది కూడా గవర్నమెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్. డైరెక్ట్గా అంటే అక్కడ పెట్టిన ఇండస్ట్రీస్లోనే ఇన్ని లక్షల ఉద్యోగాలు ప్లస్ వాటి మీద ఆధారపడుతూ ఇంకొక 30 లక్షల ఉద్యోగాలు కూడా జనరేట్ అవుతాయి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది మనం ఒకసారి చూడాలి. సో వినాయక చవితి స్పెషల్ సెలబ్రేషన్స్లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫ్లాట్ 20% డిస్కౌంట్ అక్రాస్ ఆల్ కోర్సెస్ అందిస్తుంది. దాంట్లో భాగంగానే ఎన్సీఆర్ మనకి యూపీఎస్సీ జీఎస్ అనేది 30ది 24కి, అలాగే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ 35ది 28కి, గ్రూప్ 1 30ది 24కి, గ్రూప్ 2 22,500 18కి మనకి అందుబాటులోకి వచ్చేసింది. సో వీటిని మీరు ఉపయోగించుకొని జాయిన్ అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డెమోలు ఏమైనా చూడాలన్నా చూడండి.